నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తుందంటండి, చూడటానికి అవకాశంగా ఉంటుందంట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసండి, రాత్రి చాలా అంటే చాలా గాలి వర్షం వచ్చిందండి తెల్లవారుజామున. అంటే ఇది నిన్నటి వీడియో అండి. నిన్నటి నుంచి వీడియో అది మొన్న అనమాట. మొన్న నైటు నిన్న తెల్లవారుజామున గాలివాన వచ్చింది బాగా. అయితే ఒక మాట అండి, మీతో ఒక మాట చెప్పాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా అర్థమవుతుంది వీడియోలో నేనేం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే గాలి వర్షం వచ్చిందండి బాగా తెల్లవారుజామున. ఇక ఇల్లంతా చుట్టూ మొత్తం అంతా మట్టి ఇసుక అంతా మంచిగా కడిగేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇంటి చుట్టూ మంచిగా చేసుకుని వచ్చేసరికి ఇంతలో ఈ వంట వీడియోస్ ఏమీ తీయలేదండి. టిఫిన్ అది వేసి ఈయనకి పెట్టేసి నిన్న సాయంకాలం సేమియా కాసానండి. అదే పొద్దునకి వేడి చేసి ఇచ్చేసాను. ఆయన ఇంకా పాలల్లో ఆ సేమియాలో పాలు కలిపేసేసి వేడి చేసి ఇచ్చేసాను. అదే తాగేసి వంట కూడా చేసేసానండి. క్యారేజీ కూడా ఇచ్చేసాను. ఇంకా వెళ్తున్నారు. ఇంకా ముగ్గు కూడా పెద్దగా వేయలేదండి, కొంచెం అంతగా వేసాను. ఎందుకంటే బయలుదేరుతున్నారు కదా, మొండివాకుల మీద దాటకూడదు కదా అని చెప్పి చిన్నగా ముగ్గు వేశాను. శుక్రవారం కదా, వర్షం వచ్చిందండి. రోడ్డు అంతా అక్కడక్కడ నీళ్లు కూడా నిల్చున్నాయి. మంగారుగా మబ్బుగా ఉంది. అయినా కూడా అసలు గాలి వేయట్లేదు, బాగా ఉమ్మదంగా ఉందండి. ఉడికిపోతుంది అంటారు కదా, అలా ఉంది చెమటలు పట్టేసి. ఇదిగోండి మాకు ఇక్కడ పక్షులు కూడా కిలకిలమని రాగాలు చేస్తూ ఉంటాయండి. విన్నారు కదా పక్షుల కిలకిళ్ళు. ఇంకా ఈయన వెళ్ళిపోతున్నారని చెప్పి బయటకు వచ్చేసానండి. వచ్చి ఈయన్ని పంపించి ఇక్కడ బొప్పాస్ చెట్టు కూడా తీద్దాం అనుకున్నాను, మీకు చూపించడానికి అవ్వట్లేదండి. ఏమంటే అక్కడ కరెంటు స్తంభం వాళ్ళు ఎదురింటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. ఆ బొప్పాస్ చెట్టు ఏమో గిడసబారిపోతుంది. కాయలు తీయమంటే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటున్నారంట. వచ్చి తీస్తారంటండి. ఇక ఇదిగోండి ఈయన వెళ్తున్నారు కదా. ఇంకా ములక్కాయలు కూడా కాపు తగ్గిపోయిందండి. అక్కడక్కడ బాగానే ఉన్నాయిలేండి చెట్టున, పర్వాలేదు. ఇంకా కూరకి ఎప్పుడు మాకు కరువు ఉండదండి. ములక్కాయలకి రోజు ఉంటాయండి. ములక్కాయలు ఎక్కడో చాట చెట్టున ఏదో ఒక మూలన ఉంటానే ఉంటాయి. ఇదిగోండి బొప్పాస్కాయ చెట్టున బొప్పాస్కాయలు గిడిసిపారిపోతున్నాయండి. కరెంటు స్తంభం తీసుకొచ్చి ఈ చెట్టు కానిచ్చారండి వాళ్ళు. మొన్న గాలి వర్షానికి పడిపోయేసరికి తీయమంటే తీస్తామంటున్నారు. ఇంకా వాళ్ళకి కుదరట్లేనట్టుంది. ఇంతలో మల్లె మొగ్గలండి. ఇప్పుడిప్పుడే కొంచెంగా మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇది జడ మొగ్గ అండి. జడ మొగ్గ చాలా బాగుంటుందండి. నేనే పెట్టానండి, కుండీలోనే ఉంది మొక్క. అది కిందకి కూడా వెళ్ళిపోతుంది, ఇంకా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇక మారేడు చెట్టు ఒకటి పెట్టానండి. రోజు రాధాకృష్ణుల వారికి మారేడు దళాలు కూడా కోసి పెడతా ఉంటాను కదండి. చాలా పెద్దదైపోయిందండి మారేడు చెట్టు కూడా. చూస్తానే ఆ పక్కనే లక్ష్మీ తులసి తల్లి కూడా ఉందండి. శివయ్య పక్కనే లక్ష్మీదేవి కూడా పక్కనే ఉంది అని అనుకుంటున్నాను. ఇదిగోండి లక్ష్మీ తులసి చెట్టు మొక్క ఒకటి పెరుగుతుంది. ఇంకా ఇదంతా చూసుకుని ఇంట్లోకి వచ్చేసానండి. చాలా పని ఉంది కదండి, మొత్తం పని చేసేసాను. అంటే వంట వరకు వీడియో తీయలేదు కానండి. ఇది సాయంత్రం అయిపోయిందండి. ఇక్కడ వరకు చేసి మట్టి అంతా డాబా పైనండి డస్ట్ అంతా పైపుల్లోంచి వచ్చేసి నీళ్ళల్లోకి అడ్డం పడిపోయి చూడండి ఎంత మట్టి కొట్టుకొచ్చేసిందో వర్షానికి. చుట్టూ కడుక్కొచ్చామండి. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే బాధ అండి. ఎప్పుడన్నా నెలకి 2 సార్లు 3 సార్లు కడుక్కోవటం వేరే రకం. ఇప్పుడు ఏమంటే ఈ దుమ్ముతోటి కడుక్కు రావాలంటే ఇసుకతోటి ప్రాణం పోతుందండి. ఇదంతా నీట్గా చేసేసుకుని ఇంకా ఈ సందులో కూడా పొద్దున ఊడ్చానండి, వాటర్తో కడిగాను. ఇంకా అయినా కూడా అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, కాలు జారిపోతుంది కదా నడుస్తుంటే అని చెప్పి అదిగోండి ఇంకా అలా నెట్టుకొస్తున్నాను వాటర్ని. ఈవినింగ్ 5 అయిపోయిందండి, 4:30 5 అవ్వస్తుంది.
మంగారుగా ఉంది కానండి, కొంచెం ఎండ అనిపించకపోయినా కూడా మోదెండలాగా అనిపించింది కొంచెంసేపు. ఇంకా గిన్నెలు కూడా కడగలేదండి, పొద్దున్నుంచి అలాగే ఉన్నాయి. సందంతా ఊడ్చుకొచ్చేసాను కదా. ఇంకా ఈ గిన్నెలు కూడా శుభ్రంగా కడిగేసుకుందామని చెప్పి బయట పడేసేసి ఈ టబ్బులో వేసేసి ఉంచుతానండి. ఈ టబ్బులు తీసుకున్నదే అందుకు, ఈ గిన్నెలు పెట్టుకోవడానికిను బట్టలు వాష్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి 2 టబ్బులు తీసుకొచ్చారు ఈయన. ఎప్పుడో చాలా రోజులు అవుతుందండి. భలే మన్నికగా ఉంటున్నాయి, చాలా బాగున్నాయి ఇవి వాడుకోవటానికి. ఇంకా ఆ నీళ్ళు ఉంటాయి కదండి అడుగున, కూరగాయల నీళ్ళు అవి ఇవి, అవన్నీ కూడా వేస్ట్ చేయనండి, మొక్కల్లోకి పోసేస్తాను మంచిగా. ఈ నీళ్ళు పొయ్యబట్టానండి పువ్వులు అంత మంచిగా పోస్తున్నాయి మాకు, మందార పువ్వులు ఏంటి ఏ పువ్వులైనా. ఇంకా ఈ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసేసుకొని ఆ నీళ్ళు కూడా మొక్కల్లో పోసేసి వచ్చేద్దామని చెప్పి, మగ్గు ఉంది కదండి, మగ్గు కూడా వాష్ చేసి కడిగేస్తున్నాను శుభ్రంగా. ఈ స్టూల్ కూడా కింద వేసి కూర్చుంటే కోళ్ళకి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి అడుగున, ఇంకా అది కూడా 2 రోజులకు ఒకసారి ఇలా కడుగుతూ ఉంటానండి. మనకే నీట్గా అనిపిస్తుందండి, వస్తువుని శుభ్రం చేసుకుంటే మనకే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నీళ్ళు తీసుకెళ్ళి మొక్కల్లో వేసేసి వచ్చేసి ఈ టబ్బు కూడా శుభ్రంగా కడిగేసేస్తున్నానండి. కొంచెం అంతా సబ్బు నీళ్ళు తీసేసుకొని మంచిగా కడిగేసేసుకుని, మళ్ళీ ఏమంటే మళ్ళీ గిన్నెలు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది కదా, అలాగే వదిలేస్తే ఇంకా జిడ్డుగా ఉండి చిరాకుగా ఉంటుంది. అలాగే సబ్బు గిన్నె కూడా చుట్టూ తెల్లటి మచ్చలు ఉంటాయి కదండి, మంచిగా కడిగేసేసుకుంటే నీళ్ళు పెట్టి నీట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ గిన్నెలు కడిగిన చోట కూడా కడిగేసాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి పొద్దున్న వెలిగించిన దీపారాధనేనండి, మళ్ళీ సాయంత్రం రోజు వెలుగుతూనే ఉంటుందండి. ఎప్పుడో అర్ధరాత్రి కానీ కొండెక్కుతుంది అనమాట. మళ్ళీ సాయంత్రం కొంచెం అంతా నూనె వడ్డిస్తామండి, స్నానం చేసి సంధ్యాదీపం పెడతాం కదా. ఇంకా పెట్టేది ఏముందండి, దానిలోనే ఆ దీపారాధనలోనే కొంచెంగా నూనె వడ్డిస్తాను. ఇంక ఇదిగోండి, ఇక ఈ రూమ్ అంతా వంటగది క్లీన్ చేసేసానని చెప్పి చెప్తున్నాను. ఆ డబ్బా అండి వేస్ట్ అది ఉంటుంది కదండి, ఆ వేస్ట్ అది కవర్లో వేసేస్తాను, కవర్ పెట్టేస్తాను డబ్బాకి. ఇక ఇలాగ పెట్టేస్తామండి. ఇంకా ఈ కవర్లో వేస్ట్ అది వేసేసినప్పుడు కవర్ తీసేసి బయట పడేస్తాను. మళ్ళీ డబ్బా కడిగి శుభ్రంగా కడిగేసి మళ్ళీ అక్కడ కవర్లో పెట్టి పెడతానండి. ఇంకా ఇట్లాగా కడిగేసుకుని శుభ్రంగా స్నానం చేసేసి వద్దాం అంటే ఈ రూమ్ ఊడవాలండి, కానీ దీపం ఉంది కాబట్టి ఊడవనండి. మాప్ పెట్టేస్తానండి, తడిగుడ్డ పెట్టేస్తాను, మాప్ పెట్టుకోవచ్చు అనమాట ఊడవకోకుండా. దీపం ఉన్నప్పుడు ఊడవకూడదు అంటారు కదండి, క్లాత్ తోటి తుడిచేసుకోవచ్చు నీట్గా. ఇక మాప్ పెట్టేసి వచ్చి స్నానం చేసేసి వచ్చేద్దామని చెప్పి స్నానం చేసేసి భగవంతుడి దగ్గర ఒక అరగంట సేపు కూర్చుని మనకు వచ్చిన స్తోత్రాలు ఏవో ఒకటి చదువుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏదో కోల్పోయిందాన్ని తిరిగి మనం పొందినట్టుగా అనిపిస్తుందండి. భగవంతుడి దగ్గర కూర్చుని మనస్ఫూర్తిగా మనం స్తోత్రాలను మననం చేసుకుంటుంటే చాలా అంటే చాలా మనసుకు హాయిగా ఉంటుందండి. నాకైతే అలాగే అలవాటు అయిపోయిందండి. పొద్దున్నే కృష్ణ జప క్లాస్ ఉంటుంది, సాయంత్రం పూట ఇదిగోండి ఇలా నూనె వడ్డించి కొంచెం సేపు అంతా నాకు వచ్చిన స్తోత్రాలు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అలా చదువుకుంటూ ఉంటానండి కంఠోపాఠంగా. మనసుకి ఎంతో మంచిదండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సాయంత్రం సంధ్యాదీపం ఎంతో మంచిదండి. సంధ్యాదీపం పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. పొద్దున్నే కూడా తెల్లవారుజామున దీపారాధన వెలిగిస్తే ఆ కళే కళండి, దేవుడి దగ్గర ఎంత కళగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి నాకు వచ్చిన రీతిలో విష్ణు సహస్రనామం ఇలా చదువుకుంటానండి. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంపాయ నమోవాచ. పూట్ల ఏదో ఒక రకంగా స్తోత్రాలని అవని ఇవని భగవంతుడికి సంబంధించినవి ఎంతసేపైనా అలాగా ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా. పొద్దున పూటేమో ఆయన చేస్తారు కదా పూజ, సాయంత్రం పూట నేను ఇలాగా వడ్డించుకుని నేను ఇలాగా చదువుకుంటానండి. ఎంత మనసుకు ప్రశాంతంగానూ ఉంటుందండి.
ఇంకా అయిపోయిందండి. ఈ తులసమ్మ తల్లిని నేను బయట పెట్టుకోవటానికి నాకు అనుకూలంగా లేదని రోజు తీసుకొచ్చి కృష్ణుడి ముందులో పెట్టి ఆరాధించి మళ్ళీ బయట వెలుతురులో గాలిలో పెట్టేస్తానండి. ఇంట్లో హారతి ఇచ్చేస్తున్నానండి. నైవేద్యమేమో కర్బూజా ఉందండి, అది పెట్టాను రాధాకృష్ణుల వారికి. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నాను. నేను కూడా హారతి తీసేసుకున్నానండి. అప్పటికి టైము 6:30 అయిపోయిందండి సాయంత్రం. నేనేదో ఇది వీడియోల్లో చూపించడానికైతే నేను ఇలా పూజలు కాదండి, నేను మొదటి నుంచి పూజలు చేసుకుంటూనే ఉంటామండి. మేము మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా పూజలు చేసుకుంటామండి. ఎప్పటి నుంచో మాకండి, కొన్ని సంవత్సరాల నుండి ఇలా నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుందండి. ఎప్పుడన్నా తెల్లవారుజామున కొండెక్కుతుందండి, ఇంకా ఎప్పుడు ఎక్కువ శాతం వెలుగుతూనే ఉంటుందండి. రాధాకృష్ణుల వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజుకి ఇదే వీడియో. ఉంటానండి.